20,000 లోపల బెస్ట్ ఫోన్ ఏదని చూస్తున్నారా? ద ఆన్సర్ ఇస్ iQOO Z9. ఎందుకో వీడియోలో చూడండి. హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను iQOO Z9 ఫోన్ అన్బాక్స్ చేశాను, అలాగే మీకు క్విక్ హ్యాండ్స్ ఆన్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ప్రైసింగ్ చూద్దాం. ఇండియాలో ఈ ఫోన్ వచ్చేసి 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి 20,000 రూపీస్, దాంట్లో మనకి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ దొరుకుతుంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 22,000 రూపీస్ అండ్ దాంట్లో మనకి 8GB ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. అయితే రెండు ఫోన్స్ కి కూడా మనకి 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 18,000 అండ్ 20,000. అండ్ ఇక కలర్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 2 కలర్స్ లో అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి బ్రష్డ్ గ్రీన్ అండ్ గ్రఫీన్ బ్లూ. మన దగ్గర వచ్చేసి 256GB వేరియంట్ ఉంది ఇన్ ద బ్లూ కలర్. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్. మీరు చూసినట్టయితే కొంచెం డిస్టార్టెడ్గా ఉంది, ట్రాన్సిట్లో ఖరాబ్ అయింది. ఎనివే దీంట్లో iQOO Z అని మాత్రమే రాస్తుంది. ప్రీవియస్ Z7తో కంపేర్ చేస్తే బాక్స్ ప్యాకేజింగ్ మార్చారు అండ్ చూడడానికి డిఫరెంట్గానే ఉంది. సో ఇది ప్యాకేజింగ్ ఫ్రంట్లో ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్లో మనకి ఇలా ఉంది. ఫీచర్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ బార్ కోడ్స్, ప్రైస్, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఎనివే అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఫోన్ ఉంది, దాని తర్వాత బార్ కోడ్ స్టిక్కర్స్, ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కొంచెం డాక్యుమెంటేషన్ ఉంది, అలాగే 44W ఫ్లాష్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. తర్వాత Type-C ఛార్జింగ్ కేబుల్ అండ్ సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్. ఓకే, ఇప్పుడు ఫోన్ చూద్దాం. స్టిక్కర్స్ అనేది తీసేస్తే, సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోన్ ది బ్యాక్ లుక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్. సో ఫస్ట్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. మనకి ఫోన్లో బ్యాక్ సైడ్ వచ్చేసి పాలికార్బోనేట్ బ్యాక్ ప్యానల్ ఇచ్చారు విత్ గ్రాఫీన్ ఫినిష్. ఇది బ్లూ కలర్ అని చెప్పాను కదా, మీరు లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మీకు గ్రాఫీన్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. నార్మల్గా అయితే ఇది బ్లూవా బ్లాక్ అనేది కూడా సరిగా చెప్పరాట్లేదు, బట్ స్టిల్ చూడడానికి అయితే బాగానే ఉంది. కానీ కంపారిటివ్లీ బ్రష్ గ్రీన్ చూడడానికి ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి మ్యాట్ ఫినిష్ కూడా ఇచ్చారు, సో ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. కాకపోతే ఇక్కడ టాప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ సిల్వర్ స్ట్రిప్ ఉంది కదా, ఇదైతే ఫింగర్ ప్రింట్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. నా కమింగ్ టు ద కెమెరాస్, దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ సోనీ IMX882 సెన్సర్. అండ్ దాని కింద మనకు ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, ఇది పోర్ట్రేట్ షాట్స్ కోసం. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 nits అండ్ దీంట్లో మనకి డ్రాగన్ ట్రైల్ స్టార్ 2+ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఈ పంచ్ హోల్ లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. బెజల్స్ కూడా చాలా స్లీక్ గా ఉన్నాయి, లైక్ టాప్ లెఫ్ట్ సైడ్ లో చాలా స్లీక్ గా సిమెట్రిక్ గా ఉన్నాయి. చిన్న స్లైట్లీ పెద్దగా ఉంది, బట్ ఓకే. మీరు iQOO Z7తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ ఫోన్లో పంచ్ హోల్ డిజైన్ ఉంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా ఉన్నాయి. సో మీరు వేరే ఫోన్స్లో చూసుకుంటే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఇస్తారు, AMOLED డిస్ప్లే ఇవ్వకపోవచ్చు. సో అలా చూసుకున్నా కానీ ఈ ఫోన్లో మనకి చాలా మంచి డిస్ప్లే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక సైడ్స్కి వచ్చేసరికి ఎంటైర్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్తోనే చేస్తున్నారు. అండ్ బటన్స్ వచ్చేసి ప్లాస్టిక్ మెటల్ తెలియదు కానీ మంచి క్లిక్కీ ఫీల్ అయితే ఉంది. అండ్ మంచి హైట్లో కూడా ఉన్నాయి, మరి ఫ్లాట్గా సర్ఫేస్తోని అనుకున్నట్లు ఏం లేదు, మంచిగా ఫింగర్స్తోని ఈజీగానే ట్రేస్ చేసేటట్టు ఉన్నాయి. అండ్ టాప్లో మనకి సెకండరీ మైక్రోఫోన్ ఇచ్చారు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. అండ్ బాటమ్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇది హైబ్రిడ్ SD కార్డ్ స్లాట్ ఉంది దీంట్లో. సో మీరు ఐదర్ 2 నానో సిమ్ స్లాట్స్ యూజ్ చేయొచ్చు, లేదా ఒక నానో సిమ్ అండ్ SD కార్డ్ స్లాట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అలాగే USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్. బై ద వే ఈ ఫోన్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి బాటమ్ స్పీకర్ అండ్ ఇంకొకటి ఇయర్ పీస్ కూడా స్పీకర్లా పనిచేస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకి IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, కానీ లైట్గా డ్రిజిల్ చేసినప్పుడు, కొంచెం వర్షం నీళ్ళు పడ్డప్పుడు అయితే ఏం కాదు. లిటరల్లీ తీసుకెళ్ళి అక్వేరియంలో పెడితే మాత్రం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అలాంటి పనులు చేయకండి. నార్మల్ వాటర్ పడ్డప్పుడు అయితే ఏం కాదు. నెక్స్ట్ ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 7.83 mm అండ్ వెయిట్ వచ్చేసి 188 grams. ఫోన్ అయితే చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మరీ వైడ్గా అయితే ఏం లేదు. థిక్నెస్ కూడా రీజనబుల్గానే ఉంది, మరీ సూపర్ స్లీక్గా లేదు, మరీ లావుగా లేదు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 44W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ప్రీవియస్ iQOO Z7తో కంపేర్ చేస్తే బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. నెక్స్ట్ ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి Dimensity 7200 ప్రాసెసర్ ఇస్తున్నారు విత్ Mali G610 MC4 GPU. దీంట్లో మనకి 8GB LPDDR4X ర్యామ్ ఉంది, అలాగే అప్ టు 256GB ఆఫ్ UFS 2.2 స్టోరేజ్ ఉంది. అండ్ ఈ ఫోన్లో మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది, వేర్ మనకి మెమరీ ర్యామ్లా యూజ్ అవుతుంది. సో ఆ ఫీచర్ని కూడా నేను ఎనేబుల్ చేసుకోమని చెప్తాను ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. అండ్ స్పెషలీ గేమర్స్ కోసం కూడా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ 4D వైబ్రేషన్ ఉంది. లైక్ మీరు జెన్షన్ ఇంపాక్ట్లో కానీ పబ్జీలో కానీ మీరు ఎవరినైనా షూట్ చేసినప్పుడు, లేకపోతే మిమ్మల్ని ఎవరినైనా షూట్ చేసినప్పుడు ఫోన్ వైబ్రేట్ అవుతుంది, అలాంటి ఫీచర్ ఉంది. వాయిస్ చేంజర్ ఫీచర్ ఉంది, అలాగే మోషన్ జెస్చర్స్ ఫీచర్ కూడా ఉన్నాయి. లైక్ మీరు ఫోన్ని జర్క్ చేసినప్పుడు గేమ్లో యాక్షన్ పర్ఫామ్ అవుతుంది, ఇది మోషన్ జెస్చర్. సో ఇలా గేమర్స్ కోసం డెడికేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇన్ ద లాంగ్ రన్ మీకు పనికొస్తుంది. లైక్ ఫోన్ స్లో కాకుండా, ల్యాగ్ కాకుండా బెటర్గా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్.
మీలో కొందరు అనుకోవచ్చు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటే బాగుండని చెప్పి. ఉంటే బాగుండేది, కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే స్నాప్డ్రాగన్ ఆల్టర్నేటివ్ అయితే ఏం లేదు మనకి. ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్స్ ఆబ్వియస్గా ఉన్నాయి, కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఏం లేదు. సో అందుకే ఐక్యూ వాళ్ళు ప్రాబ్లీ మీడియాటెక్ ప్రాసెసర్ చూస్ చేసుకున్నారు. ఎనివే ప్రాసెసర్ అయితే బాగానే ఉంది అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ 4G ఉంది, హైబ్రిడ్ SD కార్డ్ స్లాట్ ఉంది అండ్ ఇవి వచ్చేసి 5G బ్యాండ్స్. నెక్స్ట్ బ్లూటూత్ వర్జన్ 5.3 ఉంది అండ్ వైఫై 6 ఉంది. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఫోన్ సెటప్ చేద్దాం. సో వన్స్ ఫోన్ సెటప్ చేసాక ఇది వచ్చేసి మన హోమ్ స్క్రీన్, ఇది వచ్చేసి యాప్ డ్రావర్. కొంచెం బ్లోట్వేర్ ఉంది కానీ అవన్నీ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు, అదైతే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఏరియా, సెట్టింగ్స్ పేజ్, అబౌట్ పేజ్ చూద్దాం. ఈ ఫోన్లో అయితే మనకి రైట్ అవుట్ ద బాక్స్ FunTouch OS 14 వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. ఈ ఫోన్తో మనకి 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ రైట్ నౌ January 1st సెక్యూరిటీ ప్యాచ్ ఉంది, ఇట్స్ ప్రిటీ డీసెంట్. అండ్ దీంట్లో వచ్చే FunTouch OS తో మనకి చాలా సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా వస్తాయి, లైక్ జెస్చర్స్ ఉంటాయి, అలాగే యాప్ లాక్ ఫీచర్ ఉంటుంది, మీరు అప్లికేషన్స్ని హైడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇన్బిల్ట్ కాల్ రికార్డర్ ఫీచర్ కూడా ఉంటుంది, లైక్ మీరు వేరే గూగుల్ డ్రైవ్ కాల్ డైలర్ వాడని అనుకోండి, కాల్స్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి వినిపిస్తుంది మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు, కానీ దీంట్లో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోనే కాల్స్ అన్ని రికార్డ్ అవుతాయి. అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవే కాదు ఇంకా చాలా జెస్చర్స్ ఉన్నాయి అండ్ యాప్ క్లోనింగ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఫీచర్స్ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఫోన్ కంప్లీట్లీ ప్యాక్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి మనకి 256 GB ఆఫ్ స్టోరేజ్లో 236 GB ఆఫ్ ఫ్రీ స్టోరేజ్ ఉంది ఫర్ యూజర్ యాప్స్ అండ్ యూజర్ డేటా. అండ్ 8 GB ర్యామ్లో మనకి 3 GB ర్యామ్ ఫ్రీ ఉంది రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నెక్స్ట్ స్పీకర్ని టెస్ట్ చేద్దాం. సో స్పీకర్ అయితే చాలా లౌడ్గా ఉంది, రింగ్ టోన్స్కి అలామ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీడియా కన్సంప్షన్కి కూడా బాగానే ఉంటుంది. అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి వీడియోస్ చూసినప్పుడు కానీ లేదా గేమ్స్ ఆడినప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బై ద వే మనకి ఫోన్లో ఆడియో జాక్ లేదు, అలాగే డాల్బీ అట్మాస్ లేదు, కాకపోతే వివో వాళ్ళ ఓన్ సౌండ్ ఇంజిన్ ఉంది. అండ్ రీసెంట్గా ఐక్యూ వాళ్ళు చాలా ఫోన్స్ లాంచ్ చేశారు, ఐక్యూ Neo 9 Pro లాంచ్ చేశారు, దాని ముందు ఐక్యూ 12 కూడా లాంచ్ చేశారు. కానీ ఈ ఫోన్లో కొత్త ఫీచర్ తీసుకొచ్చారు 200% వాల్యూమ్ అని చెప్పి. లైక్ మీరు జస్ట్ వాల్యూమ్ బటన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 100 అవుతుంది, తర్వాత చేస్తే 150, తర్వాత 200% అవుతుంది. సో బేసికలీ ఐక్యూ వాళ్ళు ఫోన్ది వాల్యూమ్ బూస్ట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ఫీచర్ మీరు జస్ట్ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే బెటర్, ఫ్రీక్వెంట్గా వాడితే స్పీకర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది ఈ ఫోన్లో అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. జస్ట్ టచ్ చేయగానే ఫోన్ అన్లాక్ అయిపోతుంది. మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది, లైక్ గుడ్ లైటింగ్ కండిషన్స్లో అండ్ లో లైటింగ్ కండిషన్స్లో రెండిట్లో కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అండ్ కంప్లీట్ డార్క్నెస్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా బాగానే పనిచేస్తుంది, లైక్ ఒక సెకండ్ అలా తీసుకుంటే అన్లాక్ అవ్వడానికి, బట్ స్టిల్ ఇట్స్ యూజబుల్. నెక్స్ట్ ఇది వచ్చేసి లిస్ట్ ఆఫ్ సెన్సర్స్. ఈ ఫోన్లో అయితే అన్ని బేసిక్ సెన్సర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఐక్యూలో కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ మిడ్ రేంజ్ ఫోన్స్లో మనకి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇస్తారు, అదైతే ఇందులో లేదు. అండ్ NFC కూడా ఇందులో లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి కెమెరా ఇంటర్ఫేస్. వేరే ఐక్యూ అండ్ వివో ఫోన్స్ లానే ఉంది కెమెరా ఇంటర్ఫేస్ మొత్తం కూడా. మనకి దీంట్లో మ్యాక్రో మోడ్ లేదు, వైడ్ యాంగిల్ మోడ్ లేదు, జస్ట్ ఒక 2x ఆప్షన్ ఇచ్చారు, ఇది డిజిటల్ జూమ్ మాత్రమే. సో బేసికలీ మీరు ఫోటో తీసి జూమ్ చేసినా కానీ మీకు అదే అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఇంటర్ఫేస్. ఇవి వచ్చేసి శాంపుల్ షాట్స్. నేను ఈ ఫోన్కి సంబంధించిన డెడికేటెడ్ కెమెరా రివ్యూ మళ్ళీ పోస్ట్ చేశాను. యాజ్ ఆఫ్ నౌ అయితే కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫర్ ద ప్రైస్ అయితే ప్రైమరీ కెమెరా చాలా బాగా ఇస్తుంది ఫొటోస్, అండ్ సెల్ఫీస్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ టు కంక్లూడ్, అండర్ 20,000లో మనకి ఫోన్తోని ఒక ప్రిటీ గుడ్ డిస్ప్లే వస్తుంది, AMOLED డిస్ప్లే. సో చూడడానికి మూవీస్ చూడడానికి కానీ గేమ్స్ ఆడడానికి కానీ బాగుంటుంది. నెక్స్ట్ బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ వస్తుంది, OS అప్డేట్స్ కూడా బాగానే ఉంటున్నాయి, అండ్ వీళ్ళ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగానే ఉంది. లైక్ ఐక్యూ ఈస్ పార్ట్ ఆఫ్ వివో కాబట్టి త్రూ అవుట్ ఇండియా లైక్ 600+ డెడికేటెడ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళవి, ఎక్కడైనా రిపేర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ కూడా పెద్దదే, 5000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు, అండ్ వీళ్ళు ఛార్జర్ కూడా బాక్స్లో ఇస్తున్నారు. సో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా. సో నేనైతే ఈ ఫోన్ని తప్పకుండా రికమెండ్ చేస్తాను, మీకనే కాదు నా పర్సనల్ ఫ్రెండ్స్కైనా, నేను పర్సనల్గా ఫోన్ తీసుకోవాలనుకున్నా కానీ దిస్ విల్ బీ మై టాప్ పిక్.
సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దాట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. Bye-bye.